దేవునికి స్తోత్రం. నా నోటి మాటలు నా హృదయ ధ్యానము, నే పాడు పాటలు పలికే స్తుతి గానము. నా నోటి మాటలు నా హృదయ ధ్యానము, నే పాడు పాటలు పలికే స్తుతి గానము. నీ దృష్టికి యోగ్యముగా నుండనీయుమా, నీవే నన్ను కడిగి పరిశుద్ధపరచుమా. నీ దృష్టికి యోగ్యముగా నుండనీయుమా, నీవే నన్ను కడిగి పరిశుద్ధపరచుమా. నా మానసమంతయు ఘోర పాప భరితమే, నా జీవనమంతయు మలిన సహిత చరితమే. నా మానసమంతయు ఘోర పాప భరితమే, నా జీవనమంతయు మలిన సహిత చరితమే. అమలిన అతి పూజ్యుడా నిన్ను చేరి కొలువగా, అమలిన అతి పూజ్యుడా నిన్ను చేరి కొలువగా. ఏ యోగ్యత నాలో నే కలిగి లేనుగా, ఏ యోగ్యత నాలో నే కలిగి లేనుగా. నా నోటి మాటలు నా హృదయ ధ్యానము, నే పాడు పాటలు పలికే స్తుతి గానము. నీ దృష్టికి యోగ్యముగా నుండనీయుమా, నీవే నన్ను కడిగి పరిశుద్ధపరచుమా. నీ దృష్టికి యోగ్యముగా నుండనీయుమా, నీవే నన్ను కడిగి పరిశుద్ధపరచుమా. హల్లెలూయా. ఆత్మస్వరూపిగా ఉన్న మన మధ్యన యేసు గారికి వందనాలు చెల్లిస్తున్నాను. దైవదాసులకి కుటుంబానికి వందనాలు. సజీవులు సజీవుల నా నామాన్ని స్తుతిస్తారని లేఖనం సెలవుస్తుండగా మన దేవుడు సజీవులుగా ఉంచాడు. మనల్ని కాదు చాలామంది ఉంచాడు. ఆయన దేవుడికి కృతజ్ఞతగా కొద్దిమంది వచ్చాము. మన ఎంతో ధన్యులు. కొందరైతే గుర్రములను బట్టి, కొందరైతే రథములను బట్టి అర్చిస్తారు. కానీ మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అర్చిస్తామని కీర్తన భాగంలో చూస్తాం. ఎన్నైనా ఉండొచ్చు కానీ దేవుడు లేని జీవితం అది దౌర్భాగ్య జీవితం. ముఖ్యంగా యేసు ప్రభువుని తెలుసుకోకపోతే ఈ లోకంలో ప్రతి కూడా చచ్చిన వారితో సమానమని లేఖనం సెలవుస్తుంది. దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తుంది. నాకంటే యోగ్యులు బలులు మీలో ఉన్నారు. అయినా దేవుడు ఇచ్చిన తలాంతులను బట్టి, దేవదాసులు ప్రేరణను బట్టి దేవుని మాటలు కొద్దిసేపు పంచుకుందాం. ముందుగా క్రికెట్ స్టార్ట్ అయ్యేటప్పుడు వార్మప్ మ్యాచ్ అని జరుగుతుంది. మనందరికీ తెలిసి అంటే ప్రిపేర్ అవుతారు దానికి. అలాగే మనం కూడా ప్రిపేర్ అవ్వడానికి ఒక పల్లవి పాట పాడుకుని స్టార్ట్ చేస్తాను. పాటల పుస్తకం నుంచి 1945 1045. జుంటెని దారుల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జుంటెని దారుల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జీవిత కాలమంతా ఆనందించును, యేసయ్యనే ఆరాధించెదా. జీవిత కాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. దుర్గతిని దారుల యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. దుర్గతిని దారుల కన్నా యేసు నామమే మధురం,
యేసయ్య సన్నిధిని మరువజాలను. యేసయ్య నామమే బహు పూజనీయము. నాపై దృష్టిని సంతృష్టిగలను ఉంచి. యేసయ్య నామమే బహు పూజనీయము. నాపై దృష్టిని సంతృష్టిగలను ఉంచి. నన్నెంతగానో దీవించి జీవజలపూటతో జీవింపజేతనే. నన్నెంతగానో దీవించి జీవజలపూటతో జీవింపజేతనే. జుంటెనే ధారకన్న యేసునామమే మధురం. యేసయ్య సన్నిధిని మరువజాలను. జుంటెనే ధారకన్న యేసునామమే మధురం. యేసయ్య సన్నిధిని మరువజాలను. హల్లెలూయా. ఇప్పుడు మనం చదివిన బైబిల్ రిఫరెన్స్లన్నీ మీరు చూస్తుంటారు. దేవుడు మొట్టమొదటిగా ప్రపంచాన్ని అందరినీ విశ్వాన్ని కలుగుగాకంట. అంటే అవన్నీ కలిగినాయి. భూమి, ఆకాశం, సముద్రం, ఆకాశం, మహాకాశంలన్నీ కలిగినాయి. పగలు లేవటానికి పెద్ద జ్యోతిని, రాత్రి లేవటానికి చిన్న జ్యోతిని, అలాగే నక్షత్రాలు వాటి సంఖ్యను వాటన్నిటిని దేవుడు నియమించాడు. ప్రపంచంలో, ఈ సృష్టిలో, ప్రకృతిలో ఏమేమి ఉన్నదనేది ఇప్పుడు కూడా చాలామంది సైంటిస్టులు కనుగొనలేకపోతున్నారు. దేవుడు అంత రహస్యం దాచి ఉంచాడు. అసలు దేవుడే ఒక రహస్యమై ఉన్నాడు, మర్మమై ఉన్నాడు. దేవుడు తెలుసుకోవడం సామాన్య జనులకి అంత ఆషమాషి కాదండి. అది ఎంతో పవిత్రమైన ఆత్మ, పరిశుద్ధమైన ఆత్మ ఉంటే తప్ప దేవుడితో మనం నడవటం కానీ దేవుడు తెలుసుకోవడం కానీ చేయలేము. అయితే వాటన్నిటిని 6 రోజులు సృష్టించిన తర్వాత 7వ దినాన్ని దేవుడు విశ్రమించాడు. వీటన్నిటి మీద అధిపతి ఉండాలని తమ రూపంలో తన స్వరూపమందు నరుని తయారు చేశాడు. ఆయన పేరు ఆదాము గారు. మనకు తెలుసు కదా, మొట్టమొదటి మానవుడు. అయితే ఈ సృష్టి అంతట్లో ఏ జంతువు కానీ ఏది కానీ ఆయనకి సాటి సహాయంగా అనిపించలేదు. అందుకే మరలా నరు నుంచి నారుని సృష్టించాడు. మనందరికీ తెలిసింది. ఆదాము గారు అబ్బమ్మ మొట్టమొదటి పాపం చేశారు. ఆ పాపం ఇప్పటికి మనలో కూడా ప్రవహిస్తుంది. ఆ పాపాన్ని తీసివేయడానికి యేసుప్రభువు నరావతారిగా ఈ లోకానికి వచ్చారు. మనందరికీ తెలిసింది. అయితే దేవుడికి అనేకమైన సంఘటనలు, అనేకమైన భక్తులతో మాట్లాడుతూ మీరు మారండి, నా మాట వినండి అని సెలవిస్తున్నాడు. అయినా మన పితరులైన ఇశ్రాయేలు కానీ ఇప్పుడు మనం కానీ దేవుడి మాట వినకుండా మన ఇష్టానుసారం జీవిస్తూ మన కోరికలు నెరవేర్చుకుంటే మనం ప్రయత్నం చేస్తున్నాం. కానీ దేవుడి కోరిక ఏంటనేది మనం తెలుసుకోలేకపోతున్నాం. ఈ చదివిన రిఫరెన్స్లో నుంచి, చదివిన వాక్య భాగాల నుంచి కొన్ని మాటలు మనం ధ్యానిద్దాం. మొట్టమొదటిగా యెషయా గ్రంథం మొట్టమొదటి అధ్యాయము 2వ వచనం దయచేసి చదవండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఎద్దు తన కామాందు నెరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకొను. ఇశ్రాయేలీయులు తెలియలేదు, నా జనులు యోచింప చాలమ్మా. యెహోవా యేసయ్య మనతో మాట్లాడుతున్నాడు. మిగిలిన సంగతి అంతా వదిలేసి మన చర్చిలో ఉన్న బిడ్డలతోనే మాట్లాడుతున్నాడు. యేసయ్య మాట్లాడుతున్నాడు. ఆకాశం ఆలకించు, భూమి చెవియొగ్గు. నేను పిల్లలను పెంచి పెద్దవారిగా చేసి వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. మనుషులందరూ తిరుగుబాటు స్వభావం. తల్లిదండ్రుల మీద తిరుగుబడే పిల్లలు, భర్త మీద తిరుగుబడే భార్యను లెక్క చేయడం భర్త, అలా రకరకాల పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. ఎద్దు తన కామాందు నెరుగును. ఎద్దులు మనం అందరం చూస్తుంటాం, బయట కనిపిస్తూ ఉంటాయి. ఎద్దుకి తన యజమాని ఎవరో తెలుసట. గాడిద తన సొంతవాని దొడ్డి తెలుసు. గాడిని వదిలేస్తే ఎక్కడెక్కడ తిరిగిన సాయంత్రానికి మళ్ళీ దాని యజమాని దగ్గరికి వస్తాడ. కానీ మనమే, దేవుడి ప్రజలమే
దేవుడిని తెలుసుకునే ఒక మన ఇష్టానుసారం జీవిస్తున్నామని దేవుడు బాధపడుతున్నాడు. మనం దేవుడిని తెలుసుకున్నామని దేవునిలో బాప్తిసం పొంది ఆయనలో ఎదుగుతూ దేవుని వాక్యాన్ని వింటూ మందిరానికి వస్తున్నాం కదా. మరి దేవుణ్ణి కనీసం మనమైనా ఆయన సంతోషపెట్టే జీవితాలు నీలో నాలో ఉన్నాయా? ఈ ఉదయకాల సమయంలో దేవుడు అడుగుతున్నాడు. ఎద్దులకున్న జ్ఞానం, గాడిదలకున్న జ్ఞానం మనుషులు లేదని ఆనాడే యెషయా గ్రంథంలో రాసి ఉంచాడు దేవుడు. ఆదికాండంలో మనం చూస్తే ఇప్పుడు చదివిన రిఫరెన్స్ ఆదికాండం 6వ అధ్యాయము 6వ వచనం దయచేసి చూడండి. ఆదికాండం 6:5 చదువుదాము. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం చదువుతున్నాడు. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు చాలండి. యెహోవా సంతాపము నుండి తన హృదయంలో నొచ్చుకున్నాడు. ప్రపంచాన్నంతా ఏలతాడని మనిషిని నేను సృజించాను, నా పోలికగా నేను ఎలా ఉన్నానో అలా సృజించాను. మనందరికీ తెలుసుంటుంది, మనందరం దేవుడి పోలిక తెలుసు కదా. అయితే మనలో ఉన్న అసూయ, ద్వేషం, మత్సరం, కక్షలు, కార్పణ్యాలు ఇవన్నీ మనలో నింపుకొని దేవుడి స్వరూపాన్ని విడిచిపెట్టి దయ్యపు స్వరూపులుగా మనం మారిపోతున్నాం. వాటన్నిటిని మనం జయించాము. యేసయ్య లోకాన్ని జయించాడు. నేను లోకాన్ని జయించున్నాను, మీరు కూడా జయించండి అని యోహాను సువార్తలో మనం చూస్తాం. వాటన్నిటిని జయిస్తేనే మనం నిజమైన క్రీస్తు నిజమైన బిడ్డలుగా ఉండగలుగుతాం. కానీ వాటన్నిటిని మన మనసులో ఉంచుకొని, మన సహోదరుల మీద ద్వేషం ఉంచుకొని, భార్యకి భర్తకు పడతనాలు ఇంకా మనలో ఉంటే, మన కుటుంబాల్లో ఉంటే, బిడ్డలను ప్రేమించలేని స్థితిలో ఉంటే, నిలువలేని సహోదరుని ప్రేమించలేని స్థితిలో ఉంటే దేవుడిని మనం నిజంగా నమ్మిన బిడ్డలను కాదు. భూమి మీద నరులు చేసినందుకు యెహోవా సంతాపం ఉందాడంట. సంతాపం ఉంది, ఆయన హృదయంలో నొచ్చుకొనేను. అప్పటికే ఆయనకి హార్ట్ అటాక్ వచ్చేసింది. 6వ అధ్యాయం వచ్చినప్పుడు ఆదికాండం. హృదయం అంటే గుండెకి నొప్పి వచ్చిందంట దేవుడికి వీడు చేసే పనులను చూసి. మరి మనం చేసే పనులు దేవుడికి సంతోషపెట్టేలాగా ఉన్నాయా? దేవుడిని తృప్తిపరిచేలాగా ఉన్నాయా? లేదంటే దేవుడిని ఆయాసపెట్టేలాగా ఉన్నాయా? ఇప్పుడు కూడా యేసు ప్రభువుని గాయాలు రేపేవారుగా మనం ఉన్నాం. ప్రపంచమంతా చెడిపోయినప్పుడు సర్వపాప పరిహారార్థం రక్త ప్రోక్షణ అవశ్యం, తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన పర్యాగమని వేదాలు సెలవిస్తుండగా ఆ వేదాల్లో దాగిన యేసుప్రభు మన కోసం శరీరధారి ఇచ్చాడు. సమీపింపురాని తేజస్సులో ఉన్న వాడైనప్పటికీ, స్వయం భవుడైనప్పటికీ ఆయనకు ఒక ఆకారం లేదు. ఆయన ఆత్మ, దేవుడు ఆత్మలను ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించడం లేఖనం సెలవుతుంది. అయితే నీ కోసం, నా కోసం, మన పాపం నుంచి, శాపం నుంచి విమోచించడానికి మనుష్య రూపంలో యేసుప్రభు లోకానికి వచ్చి 33 సంవత్సరాలు జీవించి ఈ భూమి మీద ఒక మాదిరికరమైన జీవితం, మనిషి అంటే ఎలా జీవించాలని జీవించి చూపించి మరి ఆయన కార్యం చేసి వెళ్ళారు. మన ముందు సవాలు ఉంచారు. నాకు సాక్షులుగా మీరు బ్రతకండి, మీరు చెప్పినట్టుగా మీరు జీవించనని దేవుడు చెప్పాడు. కానీ మనుషులు అలా జీవించలేకపోతున్నాడని దేవుడు వాపోతున్నాడు. సంఖ్యాకాండంలో మనం చూస్తాం. సంఖ్యాకాండము 22వ అధ్యాయం. ఇప్పుడు మనం చదివింది 12వ వచనం చదవండి. చాలమ్మ. బాలాక్ అనే రాజుంచున్నాడు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి కనానికి ప్రయాణం వెళ్తున్న సమయంలో మధ్యలో బాలాక్ అనే ఆయన ఎదురొస్తారు. ఎదురొచ్చి వారిని శపించమని బిలాముని ప్రవక్తను పిలుస్తారు. బిలాము సోదిసం ఆశించి, డబ్బులు ఆశించి, వారిచ్చే ధనం ఆశించి ఇశ్రాయేల్ మరి ఏర్పరచబడిన జనాంగాన్ని శపించడానికి వారు చెప్తారు. అయితే దేవుడు ఆయన దర్శించి, నువ్వు వారిని శపించకూడదు, వారు ఆశీర్వదించబడిన జనాంగం. మనందరికీ తెలుసు, మనందరం ఆశీర్వదించబడిన వారు. దేవుడు మనం దీవించడానికి, ఆశీర్వించడానికి పిలిచారు, కానీ శాపంలో కొట్టుమిట్లాడటానికి పిలవలేదు. అయితే ఆయన మొదట రాత్రి దేవుడు అడుగుతాడు, ఎవరిని దగ్గరికి వచ్చిందని. ఆ బాలకు పంపించాడని చెప్తే వార్త వెళ్ళొద్దంటే రెండోసారి మళ్ళీ అడిగినప్పుడు మరి పంపిస్తాడు. దేవుడికి ఇష్టం కానీ కూడా మన కోసం ఒక్కోసారి ఆయన అంగీకరిస్తూ మరి చేయమని చెప్తూ ఉంటాడు. సరే బిలాము వెళ్తూ ఉంటాడు. మార్గం వచ్చిన గాడిదకి
దేవదూత కనిపిస్తుంది. ఆయన ఎక్కి ఎడుతున్న గాడిని ఆయన 3 సార్లు కొడతారు. ఇదంతా చదవటానికి మన టైం లేదు, నేను మామూలు చెప్పేస్తున్నాను. 3 సార్లు కొడితే అప్పుడు దేవుడు గాడిదకు నోరిస్తాడు. గాడిద మాట్లాడుతూ బిలాంతో, ఆయన ప్రవక్త గొప్ప దైవదాసుడు బిలాం అన్న అయినా కానీ దేవుడు దోతను ఆయన చూడలేకపోతారు. ఆయన కళ్ళకి ఆ ధనమే కనిపిస్తుంది తప్ప దేవుడు కనపడలేదు. గాడిదకి చూపించాడు, అలాగే గాడిదకు వాకించాడు. నన్ను ఎందుకు 3 సార్లు కొట్టావని గాడిద అడిగినప్పుడు అప్పుడు చెప్తాడు, నన్ను ఎందుకు ఇలా చేశావని చెప్తే, ఎదురుకుండా దేవదూతున్నాడు, నువ్వు చూడలేకపోయావు కానీ దేవుడు నాకు కనిపించాడు, గాడిదతో మాట్లాడతాడు. హల్లెలూయా. మరి దేవుడు పశువులతో కూడా మాట్లాడిస్తున్నాడు కానీ దేవుడితో సమానంగా చేసిన మనల్ని అది మనం సృష్టించారు కానీ మనం దేవుడిని తెలుసుకోలేకపోతున్నాం. యోనా గ్రంథంలో మనం చూస్తాం. యోనా గ్రంథం చదవడం వచ్చేసి యోనా గ్రంథం 1వ అధ్యాయం. యోనా గారి ప్రవక్తుడు అలాగే మనందరికీ తెలిసిన విషయం అది. మరి నినేవే కలవని చెప్పినప్పుడు ఆయన నినేవే కలవకుండా తర్షీషు వెళ్ళే వాడ ఎక్కుతారు. ఎక్కిన తర్వాత ఆ వాడలో పెద్ద తుఫాను చెలరేగుతుంది. చెలరేగినప్పుడు ఎందును బట్టి తుఫాను వచ్చిందని వారందరూ చీట్లు వేస్తారు. యోనా పేరు మీద చీటీ పడుతుంది. చీటీ పడినప్పుడు యోనాను అడుగుతారు, నువ్వు ఎవరు అంటే, నేను ఆకాశానికి భూమికి సృష్టికర్త అయిన దైవదాసుని అని చెప్తాడు. బాగానే చెప్తున్నాడు కానీ దేవుడు మాటను పాటించుకుంటారు. ఫలానా దిక్కుకి వెళ్ళమంటే వేరే దిక్కుకి వెళ్తూ దేవుడు మాటను తిరస్కరించారు. దాన్ని బట్టి అక్కడ వాడలో ఉన్న వారందరికీ పెద్ద ప్రమాదం వచ్చింది. మనల్ని బట్టి కూడా ఒక్కోసారి సంఘానికి ప్రమాదం రావచ్చు. మనం చేసిన అతిక్రమాలను బట్టి, మనం చేసిన పాపాలను బట్టి, దేవుడికి విరోధంగా మనం చేసే పాపాలను బట్టి సంఘం మీద కానీ మన కుటుంబం మీద కానీ రావచ్చు. ఎవరిని బట్టి ఇది వచ్చిందని మనం ఉపవాస ప్రార్థన దేవుని పాదసన్నిధిలో కూర్చొని ప్రార్థన చేస్తే దేవుడు మనకు చూపిస్తాడు దేన్ని బట్టి వచ్చిందని. మనం గత వారంలో చదువుకున్న ఆకారు ఒకడు ఒక పాపం చేస్తాడు, దాన్ని బట్టి ఇశ్రాయేలు అందరికీ శాపం వస్తుంది. అలాగే ఇక్కడ యోనాను బట్టి ఆ వాడలో ఉన్న వారందరికీ తుఫాను చెలరేగినప్పుడు ఆ యోనా 1వ అధ్యాయం 15 వచ్చింది. అది చాలు. చాలు. దైవదాసుడు పాస్టర్ గారు ఎంతో భక్తిపరుడు. ఆయన దేవుని మాటను తిరస్కరించి వేరే దానికి వెళ్ళినప్పుడు ఆయన మార్చడానికి, మళ్ళా దేవుని వైపు తిప్పడానికి ఒక మత్స్యానికి దేవుడు ఆర్డర్ ఇచ్చారు. ఆ మత్స్యం తిమింగలం ఆయన మింగివేస్తుంది. 3 దినాలు మరి జీర్ణం చేసుకోకుండా అలాగే ఉంటుంది, ఉపవాసం ఉన్నట్టుగా ఉంటుంది. అది మరి 3వ దినాన్ని మరి ఎంపీ పట్టణానికి ఆ ఒడ్డున దాన్ని కట్టివేస్తుంది. అప్పుడు యోనా గారు దేవుడు చెప్పినట్టుగా చేస్తాడు. పనిష్మెంట్ వచ్చేదాకా మనం ఎందుకు వెయిట్ చేయాలి? దేవుడు చెప్పినప్పుడు ఆయన మాట ప్రకారం మనం నడిస్తే మనకి ఏ శిక్షా విధి లేదు. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదని లేఖనం సెలవిస్తుంది. అయితే మనం శిక్ష దొరకకుండా మరి నరకానికి పాలైపోకుండా, లేదంటే పాపానికి పాలైపోకుండా ఉండాలంటే దేవుడు చెప్పినట్టే మీరు సమ్మతించి నా మాట వింటే భూమి యొక్క శ్రేష్టమైన పదార్థాలు తింటారని దేవుడు వాక్యం సెలవిస్తుంది. కాబట్టి యోనా గారు మరి తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు చేసిన వెంటనే చేప మింగివేసింది. దేవుడు ప్రవక్తను మరి నశింప చేయకూడదని ఆయన ప్రణాళిక ప్రకారం చేసింది. దేవుడికి మరి తిమింగలం ఉపయోగపడింది, గాడిద ఉపయోగపడింది. అలాగే అనేకమైన చోట్ల మనం మత్తయి సువార్తను మనం చూస్తాం. మత్తయి సువార్త 17వ అధ్యాయం దయచేసి చదవండి. మనం ఇప్పుడు చదివినప్పుడు మత్తయి సువార్త 17వ సువార్త మనం చదివాం కదా ఇప్పుడు. వచ్చి
చాలును. అప్పుడు అరశేకలు అనే పన్ను చెల్లించడానికి ఆ ట్యాక్స్ కలెక్టర్ వచ్చి పేతురు గారిని అడుగుతారు, మీ బోధకుడు ఈ పన్ను చెల్లించడానికి. యేసుప్రభువు నరావతారిగా ఉన్నప్పుడు, శరీరధారిగా ఉన్నప్పుడు మరి అందరికీ ఆయన కూడా మరి పన్ను చెల్లించారు. పేతురు ఆయన లోపలికి వచ్చి అడిగినప్పుడు, లోపలికి వచ్చినప్పుడు యేసుప్రభువే ముందు అడుగుతారు, మనం పన్ను చెల్లించాలక్కర్లేదు, చెల్లించాలి, అయినా కుమారుడు స్వతంత్రులైన అయినా నువ్వు మొదటగా వెళ్ళి ధ్యానం పోయి మొదట ఏ చేప వస్తుందో ఆ చేప రోడ్లో నీకు షెక్కలు దొరుకుతుంది. ఆ షెక్కలు అరశెక్కలు నీకు అరశెక్కలు నాకు కట్టాలని చెప్తారు. ఆ చేప దేవుడికి ఉపయోగపడి దాని నోటిలో ఉన్న ఆ షెక్కలు దేవుడికి పన్ను కట్టడానికి ఉపయోగపడింది. గాడిద ఉపయోగపడింది, తిమింగలం ఉపయోగపడింది, మరి చేప ఉపయోగపడింది. కానీ మనుషులు మనం దేవునికి ఉపయోగపడుతున్నామా? దేవుడు ఆయన స్వరక్తం నుంచి మనం కొన్నారు కదా, ఆయనకి సేవలో మనం ఎంతైనా మనం పాల్పొంపులు పొందాలి. మనం రక్షించబడి మన ఇష్టానుసారం జీవించడానికి లేదా మన స్వార్థం కోసం జీవించడానికి దేవుడిని నాకు ఇదివో అదివో అని అడుగుతుంటాం. కానీ దేవుడికి ఏం కావాలి? దేవుడు మనల్ని ఎందుకు రక్షించుకున్నాడు? నన్ను ఏ పాత్రగా ఆయన వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు అనేది ఎప్పుడైనా మనం ప్రార్థనలో దేవుడిని అడిగామా? దేవుడు నీకు ఇచ్చిన దీవెన ఏంటో, నీకు ఇచ్చిన తలాంతి ఏంటో మీరు గుర్తించగలిగా, నేను గుర్తించగలిగా, ఎవరికో వాళ్ళని గుర్తించాలి. దేవుడు అందరికీ వారి వారి దీవెన మరి తలాంతుల ప్రకారం, వారి వారి అర్హతల ప్రకారం దేవుడు దీవెనలు ఇస్తున్నాడు. దేవుడు నన్ను దీవించలేదు, దేవుడు నన్ను ఆశీర్వించలేదని మనం ఎవరు చెప్పలేం. అంత ధైర్యం మన ఎవరికి లేదు. మనం అడక్క ముందే ఎఫ్ఎస్సి పత్రికలు చూస్తున్నాము. ఎఫ్ఎస్సి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం లాస్ట్ భాగం చూస్తే, జగత్తు పునాది వేయబడక ముందే, అంటే జగత్తుకి ప్రపంచం సృష్టించబడక ముందే చదువుతున్నది ఎఫ్ఎస్సి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం ఆఖరి భాగం, పెద్ద వచనం అది లాస్ట్ వచ్చింది. జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకుంది. జగత్తు పునాది వేయబడక ముందే మీరు ఎలా పుట్టారు, నేను ఎలా పుట్టాను, ఇలా ఉన్నామంటే ఇప్పుడు మనకు తెలుస్తుంది. మనం పుట్టినప్పుడు మన తల్లిదండ్రులు తెలిసేమో, కానీ ఈ జగత్తు ప్రపంచం నిర్మించబడక ముందే మనందరం ఇలా ఉండడానికి దేవుడు చూశాడట. జగత్తు పునాది వేయబడక ముందే నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను దేవుడు సెలవుస్తున్నాడు. మనం ఏదో ఆషమాషిగా పుట్టి ఆషమాషికి చనిపోవడం, ఎందుకు పుట్టామో, ఎందుకు జీవిస్తున్నామో, ఎందుకు చనిపోతున్నామో అలా తెలియకుండా బ్రతకడం కాదు. కానీ అర్థం తెలుసుకుని మన జీవితానికి ఒక అర్థం ఉంది, పరమార్థం ఉంది. ఆ పరమార్థం ప్రకారం జీవించాలని దేవుడు కోరుకున్నాడు. కాబట్టి మనం కనీసం ఇప్పటి నుంచైనా దేవుడు మనకి పుట్టిన దగ్గర నుంచి ఇంతవరకు కాచి కాపాడు. మరి ఈ పాండమిక్లో 1920 సంవత్సరం 21 సంవత్సరం ఎంతోమంది వేల చనిపోయారు. మనం సజీవులకు దేవుడు ఉంచాడంటే మన పట్ల ఆయనకి ఏదో ప్రణాళిక ఉంది, ఆయనకి ఏదో చిత్తం ఉంది. ఆయన చిత్తాన్ని మన పట్ల నెరవేర్చడానికి మరి ఆయన చిత్తం ఏంటనేది మనం తెలుసుకోవాలి. ప్రార్థన చేసి అడగాలి దేవుడిని, ప్రభా మరి నీవు నన్ను రక్షించావు కదా, నేను నీకు ఎలా ఉపయోగపడాలి, ఏ పాత్రగా ఉండాలని. మరి ఈ జంతువులన్నీ, పశువులు, పక్షాదులన్నీ దేవుడికి ఉపయోగపడుతున్నాయి. మనం ఇప్పుడు చదివిన కీర్తన 19వ కీర్తన మొదటి వచ్చిందైతే చదవండి. ఇప్పుడు చదివిన కీర్తన 19 మొదటి వచ్చింది. ఆకాశములు దేవుని మహిమపరుస్తున్నవి, అంతరిక్షం ఆయన చేతి పనులను ప్రచురపరుచుతున్నది, పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానం తెలుపుతున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరం వినపడదు. చాలు. ఆకాశములు దేవుని మహిమపరుస్తున్నాయి, అంతరిక్షం ఆయన మహిమపరుస్తుంది, ప్రతి జీవి ఆయన మహిమపరుస్తుంది. కానీ మానవుడే తప్పిపోయి తన ఇష్టానుసారం జీవిస్తున్నాడు. 19వ కీర్తన మొదటి వచ్చిన మనం ధ్యానిస్తే ఆకాశము, మహాకాశము, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు అన్నీ ఆయన మహిమపరుస్తున్నాయి. కానీ మరి ఆయన మొదటిలో సృష్టించినప్పుడు ఎలా మీరు పని చేయాలి, ఇలా ఉండాలని చెప్పినప్పుడు అలాగే ఉన్నాయండి. అవి ఏమాత్రం ఇటువంటి చెదిరిన సర్వ సృష్టి నాశనం అయిపోతుంది. దేవుడు ఏర్పరిచిన మార్గంలో ఆ కక్షలు అవన్నీ అలా తిరుగుతున్నాయి. మరి శాస్త్రవేత్తలందరూ అమెరికాలో ఒక మీటింగ్ వేశారు. మీటింగ్ వేసిన తర్వాత భూమి పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు 8 సంవత్సరాలు లెక్కలు కడితే ఒక రోజున్నర తేడా వస్తుంది చరిత్రలో. ఎందుకు తేడా వస్తుందని వారు చూసినప్పుడు దేవుడు
తన భక్తుడైన యెహోషువ ప్రార్థన ఆలకించి ఒక రోజంతా సూర్యుని ఆపివేశారు గిబియోనులో, చంద్రుని అయ్యాలలో ఆపేసినట్టుగా మనం చూస్తాం యెహోషువ గ్రంథంలో. మరి ఒక భక్తుడు ప్రార్థన ప్రకృతిని సమర్పింపజేసే దేవుడు నిన్ను కూడా నన్ను కూడా, మనము కూడా ఏలియా వంటి స్వభావం గల మనుషులమే అని మనం చూస్తాం. ఏలియా ప్రార్థన చేసినప్పుడు 3.5 సంవత్సరాలు వర్షం కురవలేదు, మరలా ప్రార్థన చేస్తే వర్షం వచ్చింది. మరి మనం ప్రార్థన చేస్తే ఎవరికైనా మంచి జరుగుతుందా? అసలు మనంతటా మనం ప్రార్థన చేసుకోగలుగుతున్నాం? ప్రార్థన జీవితం మనలో ఉందా? మరి దేవుడు అడుగుతున్నాడు. ఎప్పుడు ఎవరో ఒకరు మన కోసం ప్రార్థన చేయడం కాదండి, మనం కూడా కొందరికి ప్రార్థన చేసే స్థితి మనకు రావాలి. దేవుడిని పరిచయం చేసే స్థితి మనలో ఉండాలి. ఎప్పుడు మనం అదే స్థితిలో ఉండటం కాదు, కానీ కొందరికి సువార్త చెప్పాలి, దేవుడు నా పట్ల చేసిన ఆశ్చర్యకాన్ని కొందరికి వివరించాలని ఆరాటం మనలో ఉండాలి. మనం దేవుడు మనకి ఇచ్చిన మన పని మనం చేయాలి. ఒక ఇల్లాలుగా ఉన్నా, ఉద్యోగస్తురాలుగా ఉన్నా, వ్యాపారం చేస్తున్నా, ఏది చేస్తున్నా అవన్నీ చేస్తూ అక్కడ కూడా దేవుడు మహిమపరిచే స్థితి మనలో ఉన్న పరిశుద్ధాత్మ నిర్ణయమై మనం ఉంటే దేవుడు తప్పకుండా మన ద్వారా ఆశ్చర్యకాలు చేస్తాడు. కాబట్టి ఇలా సృష్టి ఇలా ఆగిపోయింది. ఒకరోజు యెహోషువ ప్రార్థన చేసినప్పుడు ఆగిపోయింది. అలాగే ఇస్సియా గారు స్వస్థపరచబడినప్పుడు నా సూచన ఏంటని అడిగినప్పుడు గడియారం పెట్టు 10 ముందుకెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తే అక్కడ 6 రోజు తేడా వస్తుంది. అదంతా చరిత్రలు, బైబిల్. మరి ఈ చరిత్ర కాదండి, కట్టకథ కాదు, కానీ నిజంగా జరిగిన సంఘటనలు ఇవి. ఇందులో మనం అనుమానించడానికి కానీ అదేమీ లేదు, కానీ దేవుడు మనం నమ్మాలి. వినటం వలన విశ్వాసం కలుగును, ఆ విశ్వాసం దేవుని మాటను బట్టి కలుగుతుంది. చదువు రాకపోయినా ప్రాబ్లం లేదు, ఒకవేళ మనం ఎక్కువ తెలివితేటలు లేకపోయినా పర్వాలేదు, కానీ దేవుడికి యథార్థమైన మనసు, నమ్మకమైన మనసు కావాలి. నా కుమారుడా నీ హృదయం నాకు ఇమ్మని దేవుని లేఖనం సెలవుస్తుంది. సామెతల గ్రంథం 23:26 ఆ మాట మనం చూస్తాం. హృదయాన్ని దేవుడికి ఇస్తే చాలు. హృదయాన్ని యథార్థంగా నమ్మకంగా దేవుడికి సమర్పిస్తే దేవుడు మనం ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. సామెతల గ్రంథం ఒక మాట చదువుతుంది, సామెతలో 6:6 అందరికీ తెలిసిన మాట అది. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం. సోమరి చీమల ఎద్దకు వెళ్ళుము, వాటి నడతలను కనిపెట్టి జ్ఞానం తెచ్చుకు. చాలేదు గారు, చాలు. మనందరినీ సోమరితో కూర్చున్నాడు దేవుడు. ఉదయాన్నే వేసి కోడి తన స్వరాన్ని వినిపిస్తుంది. ప్రభువా నీవు గత రాత్రంతా నన్ను కాచి కాపాడి ఉదయాన్ని నన్ను సజీవ లెక్కలు చేర్చవని కోడి కానీ పక్షుల కిలకి రావాలి మనం వింటాం. 5 గంటలకు కానీ తెల్లారుజామున మనం ఎప్పుడైనా లేచి అలవాటు. కానీ ఈ టౌన్లో, ఈ బస్తీలో చాలామంది మరి వేకువనే లేచి అలవాటు ఉండదు. ఎప్పుడో భార్గపు దగ్గర తర్వాత చేస్తారు. కానీ యేసుప్రభు సజీవ లెక్కలు ఉన్నప్పుడు వేకువని లేచి చాలా రాత్రి అయ్యే వరకు ఆయన దేవుని రాజ్య సువార్త ప్రకటించారని, మరి పగలంతా సువార్త బోధించారు, రాత్రంతా ప్రార్థనలో గడిపి తండ్రి నుంచి శక్తిని పొందుకున్నారని మనం చూస్తుంటాం. ఈ సామెతలు 6:6లో మనం చూస్తే చీమల ఎద్దకు వెళ్ళమని దేవుడు మనకు సెలవిస్తున్నాడు. చీమలకు వాటికి న్యాయాధిపతి లేడు. మరి మనకంటే పాస్టర్ గారు ఉన్నారు, మనం ఎలా ఉండాలో భగవద్గీతలు మనం చెప్తారు. చీమలకి ఎవరు ఉండరండి, న్యాయాధిపతి కానీ రాజులు కానీ ఎవరు ఉండరు. వాటంతటవే వేసవకాలం వాటికి కావాల్సిన ఆహారం సమకూర్చుకుంటాయి. శీతాకాలం వర్షాకాలం అంతా వాటికి పెట్టుకున్న పొట్టులతో ఆహారం తింటాయి. మరి చీమలను బట్టి, చిన్న చిన్న జీవులను బట్టి దేవుడు మనకి కంపేర్ చేసి మరి పోలికి చెప్పి మనల్ని జాగ్రత్తగా ఉండమని చెప్తున్నారు. ఇప్పటి వరకు మన ఆత్మీయస్థులు మనం ఎలా ఉన్నామో, కానీ ఇప్పటి నుంచి కనీసం మరి మనుషుల వలె దేవుని ప్రతిరూపాల వలె మనం జీవించాలి. దేవుడిని తెలుసుకున్న వారందరూ దేవుని బిడ్డలని చెప్తారు. దేవుని బిడ్డలమైతే పులి పిల్లలుగానే ఉంటాయి. అలాగే మనం దేవుని పిల్లలమైతే దేవుని పిల్లలుగా దేవుడు చూపించేవారుగా, మనలో దేవుడు కనపడేవారుగా మనం ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. దానియేలు గ్రంథంలో ఒక మాట చదువు దయచేసి. దానియేలు గ్రంథం 6:16. దానియేలు 6:16. అంతట రాజు ఆజ్ఞేయగా చాలా దానియేలు ఎంతో భక్తిపరులు. మనం కూడా నిజంగా యేసుప్రభు 100% పూర్తిగా దేవుళ్ళు ఉంటే మనకి ఎన్నో శోధనలు వస్తాయి. శోధనలు రావాలి, ఎవరు చెప్తారు అబద్ధం మాట. శోధనలు మనం ఎదుర్కోవాలి. ఆత్మీయ జీవితం అనేది ఒక పోరాటం.
మామూలుగా ఆషామాక్షిగా జరిగేది కాదండి అది. ప్రార్థన చేస్తే అనేకమైన ఆటంకాలు వస్తాయి. ప్రార్థన చేసి వాక్యం చేస్తే ఆటంకాలు వస్తాయి. అలాగే దేవుడికి సాక్ష్యం చెప్తే ఆటంకాలు వస్తాయి, కానీ వాటన్నింటినీ దేవుడు తప్పిస్తాడు. మీకు ముందుగా పోవచ్చు, యెషయా-గ్రంథం 45:2 మీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలాలను సరళం చేస్తాను, ఇత్తడి తలుపులు పగలగొడతాను, నిలబగడిని విడగొడతాను దేవుడు సెలవిస్తున్నాడు. మనం ప్రార్థన చేసుకుని ప్రార్థనాపూర్వకంగా ముందుకు సాగితే దేవుడు మన ముందుంటాడు. ఆయన సైన్యం మన వెనుక భాగం ఉంటుంది. దాని ప్రార్థన చేస్తే రోజుకు 3 సార్లు యెరూషలేము తట్టున ఆయన కిటికీని తెరిచి మా కళ్ళని ప్రార్థన చేస్తారు. ప్రార్థన విషయంలో తప్ప ఇందులో ఆయన తప్పు పట్టుకోలేకపోయారు అక్కడ జనాంగం. అయితే రాజు మీద అనేకమైన దానిల మీద అనేకమైన విషయాలు చెప్పి అబద్ధపు సాక్ష్యం పుట్టించి ఆయన సింహం బోన్లో వేస్తారు. అయితే దానియేలు జడవడండి, బెదరుడు. ఒకవేళ దేవుడి చిత్తం అయితే తినేస్తారు, పర్వాలేదు. ఒకటి దేవుడి చిత్తం కాకపోతే దేవుడు నన్ను రక్షిస్తాడు, ప్రార్థనాపూర్వకంగా ఉంటాడు. అయితే దేవుడు సింహాలకు ఆజ్ఞాపించాడు, వాటి నోళ్ళు మూసాడు. మరి మన చుట్టూ ఎన్ని సింహాల వంటి పరిస్థితులు ఉన్నా, ఎన్ని అగ్ని వంటి శ్రమలు ఉన్నా సరే వాటన్నింటిని తప్పిస్తాడు దేవుడు. అయితే మనం ప్రార్థనాపూర్వకంగా యథార్థంగా నమ్మకంగా కొనసాగాలి. దేవుడు మన కింద దేవుడు ఆశీర్వాదాలు తలాంతులు ఇచ్చారు, కానీ వాటిని మనం ఉపయోగించుకోలేకపోతున్నాం. అందుకే మనం ఈ శాపానికి, ఈ పాపాలలో కొట్టుమిట్లాడుతూ, ఈ రోగాలతో, ఆర్థిక ఇబ్బందులతో, అనారోగ్య పరిస్థితులతో మనం ఉంటున్నాం. న్యాయాధిపతులు మనం చదివిన మాట ఒకటి జ్ఞాపకం చేస్తాను మీకు. సంసోను, ఆయన గొప్ప బలాఢ్యుడు. న్యాయాధిపతులు 16:20 గొప్ప బలం ఆయనకి దేవుడు ఇచ్చాడు. ఆయన నాజూరు చేయబడిన వ్యక్తి, అంటే ఆయన తల మీద మంగళగత్తి కానీ ఏమీ పడకుండా ప్రత్యేకించబడిన వాడు ఆయన. ఫిలిస్తీన్లు శత్రులు వారి మీద, ఇశ్రాయేలు మీద దండెత్తి వచ్చినప్పుడు పచ్చి గాడిద దవడ ఎముక పట్టుకుని 1000 మంది ఫిలిస్తీన్లను హతమార్చిన వాడు, గొప్ప బలాఢ్యుడు. అయితే ఒకే ఒక్క బలహీనత ఆయనలో ఉంది, తెలిసింది, అది స్త్రీ బలహీనత. ఢిల్లీలో అనే స్త్రీ వ్యామోహంలో పడిపోయి తనకున్నదంతా మరి 3 సార్లు ఆవిడ అడుగుతుంది, నీ బలం ఎక్కడుంది, బలం ఎక్కడుంది చెప్పమని. చెప్పడు కానీ 3వసారి ప్రాణం విసిరి చెప్పేస్తాడు. చెప్తే తల క్షౌరం చేయబడుతుంది. అప్పుడు ఫిలిస్తీన్లు వచ్చి ఆయన బంధించినప్పుడు ఆ ఢిల్లీలో చెప్తుంది, ఆ ఫిలిస్తీన్లు వచ్చి నేను బంధిస్తున్నారంటే ఆయన అంటాడు, ఎప్పుడు వెళ్ళి నేను విరచిల్లుతానని అనుకుంటాడు, దేవుడు నాతో ఉన్నాడని అనుకుంటాడు. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలాల సహోదరుడ సహోదరి, మనలో పాపం అంటే దేవుడు మనలో జీవించడండి, నివసించడు. పాపము పరిశుద్ధత కలిసి ఉండవు. అయితే పరిశుద్ధంగా ఉండాలి, లేదా పాపం ఉండాలి. ಮತ್ತೆ ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం, మీరు చల్లగానైనను వెచ్చగానైనా లేరు, నిలువెచ్చగా ఉన్నారని. చల్లగా ఉండాలంటే చల్లగా ఉండండి, పర్వాలేదు. వెచ్చగా ఉండాలంటే వెచ్చగా ఉండాలి. లోకంలో జీవించాలంటే లోకంలోనే జీవించండి, లేదా దేవుడిలో జీవించాలంటే దేవుడిలో జీవించండి. కానీ దేవుడిలో కొంత, మళ్ళీ లోకంలో కొంత. చేయకపోతే వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు అనే పరిస్థితి మనకు ఉండకూడదు. ఈ సంస్థను దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని, ఆయన ఇచ్చిన తలాంతులు, ఆయన ఆద్యతను కోల్పోయి మరి బందీ గృహంలో తిరుగని విసిరివాడైపోతాడు. ఆఖరికి ఆయన కళ్ళు 2 పీకి వేయబడతాయి, ఇతర సంఖ్యలతో పీకించబడతారు. అలాంటి పరిస్థితి మనకు రాకూడదు. ఎంత గొప్ప అదృష్టాన్ని, ఎంత గొప్ప తలాంతులు ఆయన కోల్పోయాడు మరి చిన్న పాపం విషయంలో. అలాగే దేవుడు మనలో ఉన్న పాపాలను ఆయన లెక్క కడతాడండి. దేవుడు మనం చేసింది ఏ పనైనా సరే, మంచిదైనా చెడ్డదైనా, దానికి లెక్క అప్పచెప్పవలసిన పరిస్థితి మనకుంది. ఒకనాడు దేవుడు ప్రత్యక్షం కానే అన్నాడు. ఆయన ధవళ సింహాసనం ముందు మనందరం మరి నిలవబడాలి. మనం చేసిన ప్రతి చర్య, మాట్లాడిన ప్రతి మాట, చూసిన ప్రతి చూపుకి లెక్క అప్పచెప్పవలసినదని దేవుని వాటిని సెలవుస్తుంది. కాబట్టి మన పరిస్థితి ఎలా ఉంది, మన ఆత్మీయ స్థితి ఎలా ఉంది, మన కుటుంబ పరిస్థితి ఎలా ఉందో ఈ రాత్రి మధ్యాహ్న కలసంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. 2వ దినవృత్తాంతాల మీద మరో మాట దయచేసి చదవండి. 2వ దినవృత్తాంతంలో 26:4 అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతను వర్ధిల్ల చేశాను. తాను అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము, దేవుడిని భక్తితో పూజించినంత కాలం, దేవుడితో ఉన్నంత కాలము దేవుడు అతను ఆశ్రయించారంట. అయితే ఇంకో మాట ఉంటుంది,
16వ వచనం చదువుతుంది. అయితే అతడు స్థిరపడిన తరువాత అయితే అతడు స్థిరపడిన తర్వాత 2వ దినవృత్తాంతంలో 26:16. అయితే అతడు స్థిరపడిన తరువాత ఆ. అతడు మనస్సును గర్వించి చెడిపోయెను. అతడు మనస్సును గర్వించి చెడిపోయాడు. చాలు. అతను స్థిరపడిన తర్వాత మనకి ఏమీ లేనప్పుడు దేవుడా దేవుడా అని అనుకుంటూ ఉంటాం, కానీ దేవుడు మనం అన్ని ఆశ్రయించిన తర్వాత దేవుడు మెరుగు దూరం అయిపోతూ ఉంటాం. సాతాను మనకు తెలియకుండా మనం దూరం చేస్తుంది. మన సంఘంలో కూడా చాలామంది జనాలు ఎందుకు రాలేదు మనకు తెలియదు, కానీ ఏదో ఒక పని కల్పిస్తూ ఉంటారు, ఏదో ఒక పని వల్ల వస్తూ ఉంటారు. ఆదివారం ఎన్ని పనులున్నా మరి దేవుని సన్నిధిలో మనం కడమరాజనే తీర్మానం మనకు ఉండాలి. ఆ మాట మనం మర్చిపోకూడదు. ఈడిల్ అనే ఒక ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రన్నింగ్ ఫస్ట్ వచ్చి ఆయన పరుగు పందాలు ఆదివారం దినాన 100 మీటర్స్ 100 మీటర్ల పరుగు పందెం పెడతారు. అది గోల్డ్ పథకం, బంగారు పథకం రావాల్సిన దినమైనది. అయితే నేను నా దేవుని సన్నిధికి వెళ్ళకుండా ఈ బంగారు పథకాన్ని నేను పరిగెత్తనని చెప్పినప్పుడు ఆయన మీద స్పాన్సర్ చేసిన వాళ్ళందరూ ఆయన తిడతారు. మీరు ఎన్ని చేయండి, నా దేవుని సన్నిధి నాకు ముఖ్యం, నేను వెళ్ళనని చెప్పి ఆ పోటీలో పరుగు పందాలు ఆయన పాల్గొకుండా ఉంటాడు. ఆ పథకం పోతాడు. అయితే దేవుడు ఆయన ఆశ్రయించి తర్వాత పందాల్లో 200 మీటర్లు 400 మీటర్ల పరుగు పందాల్లో మళ్ళా 2 బంగారు పథకాలు వస్తాయి. మనం దేవుడి విషయంలో ఒకటి కోల్పోయామంటే దేవుడు మనకు 100 ఇస్తాడు, 100 రెట్లు ఇస్తాడు. నా నిమిత్తము మీరు తల్లినైనా తండ్రినైనా అక్క చెల్లెలనైనా అన్నదమ్ములైనా కోల్పోతే దానికి 100 ఫలితం పొందుతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి ఉద్యోగాలు దేవుడిని ఆశ్రయించినంత కాలం ఆయన వర్ధిల్లాడు, అభివృద్ధి చెందాడు, ఎన్నో రకాలుగా దీవులు పొందాడు. అయితే ఆయన స్థిరపడిన తర్వాత మనసులో గర్వించి చెడిపోయి దేవుడు దూరపడిపోయినట్టుగా మనం చూస్తున్నాం. మరి మనం అలా అనుకుంటుంది. ఎప్పటికప్పుడు మనం మన ఆత్మీయ స్థితిని జాగ్రత్తగా పరిశీలించుకుంటూ ఉండాలి. నాశనానికి ముందు గర్వం నడుస్తుంది, పడిపోవటానికి ముందు అహంకారమైన మనసు నడుస్తుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. అహంకారం మానాలి, కోపం మానాలి, ఆగ్రహం విడిచిపెట్టాలి. నాశనానికి మనం పోకూడదండి. మరి చీమలు బట్టి, చేపలు బట్టి, సింహాలు బట్టి దేవుడు మనకు బుద్ధి చెప్తున్నాడంటే మరి దేవుడు మనకు ఆత్మనిచ్చాడు, వివేచన ఆత్మనిచ్చాడు. పాము వలె వివేకము, పావుల వలె నిష్కప్తంగా ఉండమని దేవుడు సెలవిస్తున్నాడు. మన ఆత్మీయ జీవితాన్ని మనం ఎప్పటికప్పుడు కాపాడుకుంటూ ఈ దుర్దినాల్లో అపాయకరమైన దినాలు అంత్యకాలం సమీపమైనది మనం చూస్తుంటే ఎక్కడ చూసినా ప్రపంచంలో శాంతి లేదు, సమాధానం లేదు. దేవుడు రాకడ అతి సమీపంగా ఉన్నది. కాబట్టి మన ఆత్మీయ స్థితిని మనం మెరుగుపరుచుకుంటూ దేవుడు ఇచ్చిన దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటూ దేవుడికి ఇంకా ఇష్టమైన బిడ్డలుగా, ఇష్టమైన ప్రియ కుమారుడుగా ఉన్నాం. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన అందు నేను ఆనందించుతున్నానని దేవుడు యేసుప్రభువుని పలికినట్టుగా మనం కూడా గొప్ప సాక్ష్యం కలిగి ఉండాలి. సాక్ష్యం లేని క్రైస్తవ జీవితమే కాదండి. మరి నిన్ను బట్టి నీ గృహంలో సాక్ష్యం ఉందా? నిన్ను బట్టి మనలో బట్టి మన సంఘంలో సాక్ష్యం ఉందా? మరి మనం అనేకులకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంటున్నామా? ఎప్పుడు మన కోసం మనం ప్రార్థన చేసుకోవడం కాదు, కానీ అనేకుల కొరకు ప్రార్థన చేసేవారుగా, అనేకులు సువార్త చెప్పేవారుగా, అనేకులు దేవుని తట్టి తిప్పేవారుగా ఉండాలి. మరి బలమైన సూర్యుని ఉదయించే సూర్యుని ఉంటారని దేవుని వాక్యం సెలవుస్తుంది. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో ఇంకా దిగజారిపోయేవారుగా ఉండకుండా, కృంగిపోయే వారిగా ఉండకుండా మరి బలం పొందుకుంటూ దేవుడు ఎదగాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి మరి ఎద్దు తన బ్రహ్మాండ దేవుడును, గాడిద తన సొంత వారిని దొడ్డి తెలుసుకుని, కానీ ఇశ్రాయేలుని తెలివి లేదని దేవుడు సెలవుస్తున్నాడు. మనం తెలివి తెచ్చుకుందాం. దేవుడు మనకు వార్నింగ్ ఇస్తున్నాడు. ఇప్పుడే మనం సిద్ధపడాలి. ఎప్పుడు దేవుడు వస్తాడు అప్పుడు సిద్ధపడతాం అనేది కాదు, కానీ ఎప్పటికప్పుడు మనం ఈ క్షణంలో దేవుడు వస్తే దేవుడితో నేను ఉంటాననే తీర్మానం, నిశ్చేత నీలో మనందరిలో ఉండాలి. ఇప్పుడు మనం చదివిన కీర్తన 119వ కీర్తన ఆఖరి మాట చదవండి. ఆ మాట దయచేసి 119వ కీర్తన ఆఖరి మాట 19వ కీర్తన క్షమించండి, 19వ కీర్తన ఆఖరి మాట. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను, నా హృదయ ధ్యానమును ఈ దృష్టికి అంగీకారంగా ప్రతి ఒక్కరూ ఈ మాట మనం ఎప్పుడు ధ్యానిస్తుండాలి. మీ అందరికీ నేను మాట చెప్తున్న దయచేసి మరి ఏమనుకోదు.
దైవదాసులు చదివించిన కీర్తన భాగం సోమవారం నుంచి శనివారం వరకు మన అందరం మళ్ళా ధ్యానిస్తూ ఉండాలి. మందిరానికి వచ్చి వెళ్ళిపోయి మళ్ళీ మందిరానికి వచ్చినాక మాత్రమే ఏమాత్రం ఉపయోగం ఉండదండి. పాస్టర్ గారు వారు టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నారు. మరి స్కూల్లో కానీ కాలేజీలో కానీ ఒక సబ్జెక్ట్ కానీ లేకపోతే ఒక చాప్టర్లో కొంచెం చెప్తారు. ఒక పీరియడ్ 50 నిమిషాలు లేదా ఒక గంట ఉండదు. ఆ గంటలో కొంచెం ఇంట్రడక్షన్ ఇస్తారు. ఈ సబ్జెక్ట్ ఎలా చదవాలి ఎలా చదవాలని. ఇంటికి వెళ్ళిన తర్వాత పిల్లలు హోంవర్క్ చేస్తారు. అలాగే మనం కూడా దేవుని పిల్లలుగా మనం హోంవర్క్ చేయాలండి. ఈ కీర్తన మనం ధ్యానిస్తూ ఉండాలి. ఒక్కొక్క మాట ధ్యానించుకుంటూ ఉండాలి. ఈ ఆఖరి మాట మన అందరి హృదయాల్లో ఫలించాలి. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును యెహోవా విమోచకుడు, మనల్ని విమోచించాడు. పాపం నుంచి శాపం నుంచి విమోచించాడు. అందుకే మనం మాట్లాడే మాట ఆయనకి ఇష్టంగా ఉంటుందా? నా నోటి మాటలు నా హృదయ ధ్యానం, నేను హృదయంలో ఆలోచించుకునే ఆలోచన, తలంపులు, ఊహలు, ఉద్దేశాలు దేవుడికి ఇష్టపూర్వకంగా ఉన్నాయా అని ఎప్పుడైనా దేవుడిని అడిగామా? కనీసం ఇప్పుడు దేవుడు మనతో ఈ కీర్తన ద్వారా మాట్లాడు కాబట్టి ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములుగా ఉండను దాకని మనం ఇప్పటికప్పుడు స్వాపర్ చేసుకుంటూ మన ఆత్మీయ జీవితాన్ని మెరుగుపరుచుకుంటూ సంఘానికి, కుటుంబానికి ఉపయోగపడే వ్యక్తులుగా, ఉపయోగపడే పాత్రలుగా మనం ఉన్నాం. యేసయ్య పరిశుద్ధ మాటలు దీవించుగాక. ఆమేన్. సమయం ఇచ్చిన అయ్యగారి పనులు తెలుసు.